జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా ఉండగా జంగారెడ్డిగూడెంలో నకిలీ సారాకి 26 మంది చనిపోయారు. అవును. ఇవాళ ఇక్కడ పాల కల్తీ జరిగింది అని ప్రభుత్వం అడ్మిట్ కాటానా, ఆ కల్తీకి బాధితుల్ని హాస్పిటల్కి తరలించడం కానీ, ఆ కల్తీ కారకుడు ఎవరనేది ఐడెంటిఫై చేయడం కానీ, అతన్ని అరెస్ట్ చేయడం కానీ, అదే క్రమంలో కల్తీ ఎలా జరిగింది అనేది కూడా రూట్ కాజ్ కూడా ఐడెంటిఫై చేశారు, రివర్సింగ్ చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జంగారెడ్డిగూడెంలో 26 మంది నకిలీ కల్తీ సారా తాగి ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వం అసలు అది కల్తీ సారా మరణాలుగా అడ్మిట్ కాల, సహజ మరణాలు అని చెప్పేసి అంది కదా. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నిండు అసెంబ్లీలో సభకి తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది. పనిచేసే వయసులో ఉన్న 26 మంది పురుషులు మాత్రమే ప్రాణాలు కోల్పోతే వాటిని సహజ మరణాలుగా ప్రకటించాడు. సహజ మరణాలు అయినప్పుడు సహజంగా ఏజింగ్ ఇష్యూ అనేది పనిచేసే ఏజ్లో ఉన్న యంగ్స్టర్స్ నుంచి మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అది ఎఫెక్ట్ అవ్వదు. సహజంగా వృద్ధుల్లో పురుషులు ఉండొచ్చు, మహిళలు ఉండొచ్చు సహజ మరణాలు అనుకున్నప్పుడు. కానీ ఇక్కడ ఒక స్పెసిఫిక్ కారణంగా కొంతమంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలను అక్కడ పర్యటించడానికి కూడా అనుమతులు ఇవ్వకుండా, అయినా సరే ప్రతిపక్ష పార్టీలు స్పందించి ఆ బాధితులను సంప్రదించినప్పుడు, మీడియా వాళ్ళని సంప్రదించిన సందర్భంలో కూడా ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో లభ్యమవుతున్న ఈ నకిలీ సారా తాగే ఈ మరణాలు జరిగాయని చెప్పి నా కుటుంబ సభ్యులు చెప్తున్నా కూడా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అసలు ఆ అంశాన్ని అడ్మిట్ కాకుండా, అక్కడ ఒక సంఘటన జరిగింది అని అడ్మిట్ అయితే దానికి బాధ్యులు ఎవరనేది ఐడెంటిఫై చేయడానికి, ఇటువంటి సంఘటన ఇంకొక ప్రాంతంలో జరగకుండా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం అసలు ఆ సంఘటన ఐడెంటిఫై చేయని మూలన ఇంతమంది ప్రాణాలు పోవడానికి బాధ్యుడైన వ్యక్తి మీద ఎటువంటి అభియోగాలు నమోదు కాలేదు. అసలు అతను ఎవరు ఐడెంటిఫై చేయలేదు. ఈ తయారు చేస్తున్నది ఎవరు, ఈ సరఫరా చేస్తున్నది ఎవరు, ఈ వ్యాపారం చేస్తున్నది ఎవరు ఈ మరణాలకు బాధ్యుడు అనేది ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొక్కిపెట్టేసిన కారణంగా నేర ప్రవృత్తి కలిగి చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డ వ్యక్తి కూడా చాలా సునాయాసంగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్య ప్రయాసానం ఎటువంటి నేరాపయోగాలు లేకుండానే కేసు నమోదు కాకుండానే తప్పించుకోగలిగాడు.